హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇప్పుడొచ్చేసి టైం 9:30 అవుతుంది. ఈ మధ్య కాలంలో డేస్ ఎంత బిజీగా గడుస్తున్నాయంటే, అసలే ఎండలు, ఇంట్లో బోలెడన్ని పనులు సో, చాలా చాలా హెక్టిక్‌గా ఉంది. షాకిరా మొహమ్మద్ ఛానెల్‌లో వ్లాగ్స్ పెడతాను. అప్పుడు తెలుస్తది మీకు వై ఐ యామ్ సో బిజీ అనేసి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 1 ఇయర్ నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాను. మా ఫ్రెండ్ కూడా వస్తుంది. తను కూడా కొన్ని ఐటెమ్స్ వేస్తుందనమాట. ఆ ఐటెమ్స్ అన్నీ గూడా ట్రంక్‌లో ప్యాక్ చేసుకున్నాను. ఈసారి చిన్న చిన్న ఐటెమ్స్ లేవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను వెళ్తా గదా! అట్లా మొత్తం కూడా నేను ఆల్మోస్ట్ డీక్లటర్ చేసేసాను కిచెన్ అంతా గూడా. కొన్ని పెద్ద ఐటెమ్స్ ఉన్నాయి. సో, అవి మాత్రం నేను ఇంక తీసుకొనెళ్తున్నా. తన దగ్గర గూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అవి గూడా చూపిస్తాను. అండ్ ఎక్స్‌చేంజ్ రేట్స్ కూడా చేంజ్ అయ్యి ఉంటాయి గదా! ఎక్స్‌చేంజ్ రేట్ ఎంత ఇప్పుడు, దేనికి ఎంత వచ్చింది, మాకెంతొచ్చింది, అండ్ నేనేమేమి షాపింగ్ చేశాను ఇవన్నీ గూడా చూపిస్తా. అలానే ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలో గూడా ఇప్పుడసలు ఏమి కొత్త ఐటెమ్స్ వచ్చాయి, వాటి ప్రైసెస్ ఏంటి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి అవైలబుల్ లేవు. ఇలా జెన్యూన్‌గా ఒక మంచి వీడియో అయితే తీద్దామనుకుంటున్నా. అండ్ నేనేం కొన్నా అనేది గూడా చూపిస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. టైమింగ్స్ వచ్చేసి నిన్ననే కనుక్కున్నా అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకి పెట్టారంట ఇప్పుడు. ఆఫ్‌కోర్స్ మనకి కిచెన్ షాపింగ్ అంటే ఇష్టం గాబట్టి, మనకి ఫాస్ట్‌గా చేయడం అంటే కుదరదు. అందుకే వాళ్ళు గూడా మనకి తగ్గట్లే టైమింగ్ ఎక్స్‌టెండ్ చేశారంట. 9 కల్లా బయలుదేరదాం అనుకున్నాం గానీ, ఇప్పుడు 9:30 అయిపోయింది. ఇప్పుడెళ్ళి నేను తనని పికప్ చేసుకొని, మళ్ళీ తన ఐటెమ్స్ గూడా కార్‌లో పెట్టుకొని, ఎళ్ళేసరికి 11 అవ్వచ్చు. సో, లెట్స్ సీ. ఇంకా వీడియో మొత్తం గూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫో ఉంటుంది. నేను మొన్న కొత్త స్టవ్ తీసుకున్నా గదా! సో, పాత స్టవ్ వచ్చేసి ఎలాగో పని చేయట్లేదు. దాన్ని రిపేర్ చేయించాలన్నా మనీ అవుతాయి. ఎవరికీ ఇవ్వడానికి కూడా లేదు. అందుకే అది తీసుకెళ్తున్నా. ఒక 2 బిందెలున్నాయి. ఇంకంతే, ఎక్కువ ఏం లేవు. బట్ యాక్చువల్‌గా నేను హౌస్ షిఫ్ట్ అయ్యానండి. తర్వాత నా దగ్గర మళ్ళీ ఒక డబ్బాడు గిన్నెలొచ్చాయి. బట్ ఆ టైంలో నాకు తెలియలేదు. మా ఫ్రెండ్ వచ్చేసి చాలా వరకి బ్రాస్ అండ్ కాపర్ ఐటెమ్స్ తీసుకొనొచ్చిందనమాట. మేము ఆగ్రోమ్ ఎక్కి 10:30 కల్లా రీచ్ అయిపోయాము. యాక్చువల్ బిల్డింగ్ ఎదురుగానే మనము ఈ సామాన్లన్నీ వేసేయాల్సి ఉంటదనమాట. అన్నీ డిక్కీలో పెట్టుకొని వచ్చాము. ఎప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నా గానీ మొత్తం సౌండ్ వస్తూ ఉంటది డిక్కీలో ఉన్న స్టీల్ సామాన్లన్నీ గూడా. సో, ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంతో వస్తాయి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! అసలు అంతైతే రావండి. న్యూ ఎక్స్‌చేంజ్ రేట్స్ వచ్చేసి ఇవి. ఎక్కువగా మనకి బ్రాస్‌కి అండ్ కాపర్‌కి, అల్యూమినియంకి వీటికి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ అయితే పెద్దగా ఏం రాదు. కానీ ప్రాపర్‌గా ఇంకా వాటిని డిస్పోజ్ చేయొచ్చు అనేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటది అంతే. గ్లాస్‌కి, ప్లాస్టిక్‌కి పెద్దగా ఏమి ఉండదు. ఇవన్నీ గూడా జనాలు ఎక్స్‌చేంజ్ చేసినవి. అందులో కొన్నైతే ఇవి బానే ఉన్నాయి గదా! ఎందుకు అనవసరంగా ఇచ్చేస్తున్నారు అనిపిచ్చాయి మాకైతే. సో, వేరే వాళ్ళ వస్తువులు మనకలా అనిపిస్తాయేమో. చాలా మటుకు కూడా బాగున్నాయి, ఎందుకేసేసారు, యూజ్ చేసుకొని ఉండాల్సింది అనిపించింది. ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ చేస్తారండి మ్యాగ్నెట్ పెట్టి, ఇది కరెక్ట్ కాపర్ అయినా కాదా, బ్రాస్ అయినా కాదా అనేసి. మీరు ఏం చేయండి అంటే ఒకసారి వాటిని మంచిగా పీతాంబరి వేసి తోమేసి తీసుకెళ్ళండి, అది బెటర్ అనమాట. వాళ్ళు చాలాసేపు టెస్ట్ చేసి తీసుకుంటారు. సో, బ్రాస్వి కాబట్టి తనకి బాగానే వచ్చాయి. ఇవన్నీ కూడా యాక్చువల్గా మల్టిపుల్స్లో ఉన్న పూజా సామాన్లు అనమాట. ఓల్డ్వి ఆల్రెడీ కొత్త ఉన్నాయి అనేసి పాత వేస్తుంది. ఇవి వేసేస్తేనే కదా మళ్ళీ కొత్తవి తీసుకోవడానికి ఉంటుంది, పూజ కోసమైనా దేనికోసమైనా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి అందరికి కూడా పూజ రూమ్లోకి కొత్త ఐటమ్స్ కొనుక్కోవాలని ఉంటుంది కదా. సో, తను కూడా ఎప్పటి నుంచో చూస్తుందంట ఇవి వేసేసి కొత్తవి తీసుకుందాము అనేసి. సో, తనకైతే బాగానే వచ్చాయి. అండ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసేటప్పుడు కాపర్ వేరు, స్టీల్ వేరు, బ్రాస్ వేరు ఇట్లా చేస్తారనమాట. ఇప్పుడు నావి చేస్తున్నారు. సో, స్టవ్కి 100 రూపీసే ఇస్తా అన్నారు. నాకైతే కొద్దిగా డిసప్పాయింటింగ్గా అనిపించింది అంత దూరం మోసుకొని వెళ్ళి. అయితే స్టవ్లో కూడా మళ్ళీ వాటి బర్నర్స్ ఉంటాయి కదా, అవి బ్రాస్వి, వాటిని సెపరేట్గా చేశారు. అండ్ ఇవి ఉంటాయి కదా స్టాండ్స్, ఇవి సెపరేట్గా చేశారనమాట. ఇవి ఐరన్వి. సో, అలా క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చేసి ఒక 600 ఏమో వచ్చిందంతే. మా ఫ్రెండ్కి వచ్చేసి 2200 అట్లా వచ్చింది. ఎందుకో నాకు బాగా ఆకలేసింది ఆ టైం కల్లా. ముందు వచ్చేసి బేల్పూరి అండ్ మజ్జిగ తీసుకున్నాము. ఇక్కడ ఒక స్టాల్ ఉంటుందండి, అక్కడ అంతా ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. మీరు అక్కడ స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాము. నా లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి బ్రాస్ టీ జల్లెడ ఉండే, కానీ బ్రాస్ లేదు, కాపర్ది ఉంది.
నాకు నచ్చింది కానీ కాపర్ దాని మీద ఊరికే మచ్చలు పడతా ఉంటాయి అనేసి ఇంక నేను కాపర్ది తీసుకోలేదు. బ్రాస్ది నాకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తీసుకుంటాను. ఎప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి అలా మొనోటనస్గా వీడియో షూట్ చేస్తూ ఉండేదాన్ని. ఈసారి ఫ్రెండ్తో వెళ్ళడం వల్ల ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అలా మాట్లాడుకుంటూ షాపింగ్ చేసుకుంటూ షూట్ చేస్తుంటే అసలు పని చేసినట్లే అనిపించలేదు. మా అమ్మ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చెప్పింది, పీలర్ లాంటివి, అవి తీసి కార్ట్లో వేసుకున్నాను అనమాట. లాస్ట్లో చూపిస్తాను మేము ఏమేమి కొన్నాము అనేసి, అలానే ప్రైసెస్ కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి మీకు రిటర్న్ గిఫ్ట్స్ చాలా తక్కువకు దొరుకుతాయండి. హౌస్ వార్మింగ్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ మీకు కిలో లెక్కన కావాలన్నా లేదా పీస్ వైజ్ కావాలన్నా 1000 పీసెస్ అయినా కానీ వాళ్ళు ఆర్డర్ మీద తెప్పిస్తారనమాట. సో వాటి మీద నేమ్స్ రాయడం అవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే డెఫినెట్గా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. హోటల్ మార్ట్ అని కూడా ఉంటుంది, అక్కడ హోటల్కి సంబంధించి అన్నీ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హోటల్ మార్ట్ చూపిస్తాను. మేము ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళాం కదా, సో వెరైటీస్ అన్నీ కూడా అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మోదక్ చేసేది ఉంది, కజ్జికాయలు చేసేది ఉంది. సో అరే ఇవన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఇది లేదు, మా ఇంట్లో ఇది ఉంది, అలా మాట్లాడుకుంటూ చేసామన్నమాట. యాక్చువల్గా ఆగ్రోమెక్కి ఎప్పుడు వెళ్ళాలి తెలుసా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇల్లు సెటప్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంకి వెళ్తే అసలు పండగే అండి. బోల్డ్ అన్ని కొనుక్కోవచ్చు. బట్ మనలాగా పెళ్ళైపోయి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఇలా మనం కొంచెం లిమిట్లో షాపింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి లంచ్ బాక్సెస్ కూడా ఇక్కడ బాగున్నాయి. స్టీల్వి టైట్ మూత ఉన్నాయన్నమాట. సో మీకు కావాలి అంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి తీసుకోండి. స్టీల్ ఫ్యాక్టరీ అనే కానీ మీరు సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు. ఇలా సర్వింగ్ డిషెస్ కూడా బాగున్నాయండి. కాపర్ బయట ఉంది, లోపల స్టీల్ ఉందన్నమాట. సో ఇట్లాంటివి తీసుకుంటే మనం ఎలాంటి కర్రీస్ అయినా వేయొచ్చు వీటిల్లో. ఇంకా స్టీల్ అంటే ఓన్లీ బోరింగ్ స్టీలే కాకుండా ఇలాంటి లేటెస్ట్వి కూడా వస్తూ ఉంటాయండి. వీటి మీద 2 రకాల లేబుల్స్ ఉంటాయి. ఒకటేమో ఎంఆర్పి లేబుల్ ఉంటుంది, ఇంకోటి ఆగ్రోమెక్ లేబుల్ ఉంటుంది. సో ఎంఆర్పి కాకుండా ఆగ్రోమెక్ రేటే ఫైనల్ రేట్ అనమాట. కొన్ని పీసెస్ వచ్చేసి కిలోనే లెక్కన ఉంటాయి, కొన్ని పీసెస్ ఇండివిజువల్గా ఉంటాయి. ఒకసారి మీరు కనుక్కోండి. ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఉండదు. ఏవో ఇంకా మనం వెతికి పలానాది లేదు పలానాది లేదని చెప్పడం తప్ప ఆల్మోస్ట్ 99% అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ స్టీల్ డబ్బాల్లో తీసుకున్నా కానీ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్ ఒకసారి ఇక్కడికి వచ్చి నాతో చెప్పింది, నువ్వు ఒక్కసారైనా స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి సనత్ నగర్లో, చాలా బాగుంటుంది అది అని. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చి ఇక్కడ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అనేసి. సో యూట్యూబ్కి ముందు నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదండి. సో ఈసారి నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చాం కాబట్టి మా ఫోకస్ మొత్తం కూడా బ్రాస్ మీదే ఉండే అనమాట. మేము జస్ట్ స్టీల్ అట్లా చూస్తూ వచ్చాం కానీ ఇంకా బ్రాస్ సెక్షన్కి వచ్చేసరికి ఇంకేమేమి తీసుకోవాలి, ఏవి బాగున్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అగరబత్తి పెట్టేది ఒకటి తీసుకోవాల్సి ఉండే, అది వెతికాము. ఇంకోటి వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ప్రైసెస్ చాలా పెరిగాయి. ఇంతకుముందు నేను పోపుల డబ్బా 1650 రూపీస్కి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయరే అయింది అనుకుంటా, 1 or 1.5 year అయింది. ఇప్పుడు 2400 అంట అది. సో ఇట్లా అగరబత్తీలు పెట్టేది. అండ్ ఇంకొకటి మా లిస్ట్లో ఏముందంటే, మా ఇద్దరి లిస్ట్లోనూ కాఫీ ఫిల్టర్ ఉందన్నమాట. తను ఫిల్టర్ కాఫీ చాలా బాగా చేస్తుంది. సో నేను కూడా నేర్చుకుందాము అనేసి ఇంకా ఫిల్టర్ కాఫీ కోసం అది కూడా వెతుకుతున్నాము. అగరబత్తీలు పెట్టేదేమో ఇది బాగుంది అనేసి ఇది నేను తీసుకున్నాను. అండ్ తనేమో చూపిస్తూ ఉంది ఇలాంటివి అయితే బాగుంటాయి అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి యూటెన్సిల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అంటే పోపుల డబ్బా, కాఫీ ఫిల్టర్. ఇవి కాఫీ ఫిల్టర్ ఒక్కటే దొరికింది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, స్టోర్కి వెళ్ళి తీసుకొస్తాము అని చెప్పేసి కొత్తవి తెచ్చిచ్చారు. ఇవి మేము చెరొక్కటి తీసుకున్నాము. ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదు. ఒకసారి నేను నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఎలా చేస్తుంది అనేది కూడా చూపిస్తా. ఎందుకంటే అక్కడ కాఫీ చాలా బాగుంటుంది, నేనైతే నేర్చుకోవాలి. ఇంకా పోపుల డబ్బా చూసాం కానీ పర్ఫెక్ట్ సైజ్ దొరకలేదు. అయితేనా చిన్నది ఉంది లేదంటే పెద్దది ఉంది. సో ఇంకా అది తీసుకోలేదు. ఈ కాఫీ సెట్ కూడా నేను ఇంతకుముందు తీసుకున్నాను అండి, కానీ టూ హాట్ ఉంటుంది అనమాట దాంట్లో కాఫీ పోస్తే. అందుకే మేము అసలు లిటరల్గా వాడట్లేదు. కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి బాగుంటాయి కానీ రోజువారీ ఫంక్షనల్గా కుదరవు అనమాట. అండ్ ఇవి కూడా బాగున్నాయండి, కాఫీ పౌడర్ అవి వేసుకోవడానికి. బట్ ఇంకా అన్నీ ఒకేసారి తీసుకోలేము కదా. అండ్ నాకు ఇక్కడ ఒకటి చాలా బాగా నచ్చిందండి, కామధేనుది బ్రాస్ది పెయింటింగ్లా ఉందన్నమాట. 4000 రూపీస్. ఎంత బాగుంది అంటే అసలు ఇంట్లో ఫ్రంట్ రూమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను కొన్ని నమ్ముతా అనమాట, ఇంటికి మంచివి ఇవి ఇంట్లో పెడితే అనేసి ఎవరైనా చెప్తే నేను దాంట్లో లాజిక్లు ఏమీ అడగను, పాటిస్తే తప్పేముంది అన్నట్లుగా. ఇంకా దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మా ఫ్రెండ్కి కన్సోల్ టేబుల్ మీద ఒక చిన్న వినాయకుడి విగ్రహం కావాల్సి ఉండే, అయితే బ్రాస్ది కాదు
పంచలోహాల్లో చూస్తూ ఉన్నాం మేము. దానికోసం ఇదంతా వెతుకుతూ ఉన్నాం, కానీ కృష్ణుడివి కానీ ఇవన్నీ ఆ డీటెయిలింగ్ భలే ఉంది అసలు. తర్వాత ఫైనల్గా మాకు పంచలోహాల్లో ఇవి దొరికాయి. వీటిలో మళ్ళీ ఏది బాగుంది అనేసి ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చాలా ఐటమ్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీరు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గిఫ్టింగ్ ఐటమ్స్ మీద అయితే 50% వరకు ఆఫ్ కూడా ఉన్నాయి. సో స్టోర్ మొత్తం కొద్దిగా ఓపిక్గా తిరగాలండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు టైమింగ్స్, అండ్ సండే కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మేము వాళ్ళ టేబుల్కి తగ్గట్లుగా ఏదైతే బాగుంటుందో అది తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇలా పీటల్ లాంటివి ఉంటాయి. ఇవి నేను చాలాసార్లు చూపించాను మీకు, పెద్దవి కూడా ఉంటాయి. సో ఇవి పూజా మందిరంలో పెట్టడానికి బాగుంటుందని ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, 60 రూపీస్ 100 రూపీస్ అట్లా ఉంటాయి అంతే. ఇంకో 1-2 మంత్స్ తర్వాత నుంచి ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి కదా, సో 1 మంత్ తర్వాత వెళ్ళండి, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఆకు మీద వినాయకుడి ఇమేజ్, అది మా ఫ్రెండ్కి బాగా నచ్చింది. సో అదొకటి తీసుకున్నాం మేము. ఇక్కడ మీకు ఇవన్నీ తీసుకునేటప్పుడు ఫ్రెష్ పీస్ తీసిమ్మని చెప్పండి. సో ఇలా తీసిస్తారనమాట, ఇవి తీసుకోవచ్చు. అండ్ గిఫ్టింగ్ ఐటమ్స్ మీద 50% ఆఫ్ ఉంది. ఒకటే ఒక బ్రాండ్, అది సెమోరా బ్రాండ్ అనమాట. సో ఆ బ్రాండ్ ఐటమ్స్ అన్నిటి మీద కూడా 50% ఆఫ్ ఉంది. సో అవి మీరు వెతికి తీసుకోండి. అడిషనల్ ఐటమ్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే వాళ్ళు చూసి ఇస్తారు. ఇది ఏ మెటల్ అండ్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. లుక్స్ లైక్ జర్మన్ సిల్వర్ నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు జర్మన్ సిల్వర్ కూడా దొరుకుతుందండి. కానీ నాకు ఒక డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే, లాస్ట్ ఇయర్ వెళ్ళిన దానికి ఇప్పటికీ బ్రాస్లో యుటెన్సిల్స్ చాలా తగ్గిపోయాయండి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు బ్రాస్ పెనం ఉండే, గిన్నెలు ఉండే, కడాయి ఉండే, అన్నీ ఉండే. ఈసారి ఎందుకో ఓన్లీ బిందెలు అలానే ఉన్నాయనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము లాస్ట్ వీక్. దానికోసం అన్నట్లు నేను ఒక ఇండక్షన్ స్టవ్ చూస్తూ ఉన్నాను. బట్ అక్కడ వచ్చేసి నాకు ఓన్లీ బోరోసిల్ బ్రాండే దొరికింది. నా దగ్గర ఇప్పుడు టైం లేదు ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది, అందుకే నేను ఇది తీసేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 2300 పడింది. అక్కడే నేను అమెజాన్లో కూడా చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తే 2300కి వేరేదేం లేదు, అందుకే అది తీసేసుకున్నా. ఇంకా నేను ఒకటి కొత్తగా కనిపించింది నాకు, వండర్ షెఫ్ వాళ్ళది ఆటోమేటిక్ కుక్ అయిపోతుంది అనమాట. దాంట్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే అదే కుక్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇదైతే నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు, కిచెన్ రోబో ఇది. ఐ డోంట్ నో ఎలా ఉంటుంది అనేసి, బట్ ఇక్కడైతే అవైలబుల్ ఉంది. ఎవరైనా కానీ బ్యాచిలర్స్ కానీ ఇంకెవరైనా ట్రై చేయాలి అనుకుంటే తీసుకోవచ్చు. పార్టీస్ అప్పుడు అన్ని ఐటమ్స్ వేడిగా పెట్టడానికి ఇలా కొన్ని డిషెస్ ఉన్నాయండి, బాగున్నాయి ఇవైతే. ఇట్లా లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇవి ప్లగ్ ఇన్ చేయొచ్చు అనమాట. సో కర్రీస్ అన్నీ పెట్టేసి మనం ప్లగ్ ఇన్ చేసేస్తే కర్రీస్ అన్నీ వేడిగా ఉంటాయి, లైక్ బఫేలో ఎలా వేడిగా ఉంటాయో అట్లా. సో ఎవరైతే పార్టీస్ ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి బాగుంటుంది. అలానే పెద్ద పెద్ద ఇలాంటి గిన్నెలకు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం బిర్యానీ చేసామనుకోండి, ఇందులో డిష్ అవుట్ చేసేసి దీన్ని మనం ప్లగ్ ఇన్ చేసేస్తే వేడిగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి కొత్త కొత్తవి చాలా వచ్చాయి. నేనైతే అసలు కొనే ధైర్యమే చేయట్లేదు, ఎందుకంటే మా హౌస్ షిఫ్టింగ్ బ్లాగ్ మీరు చూసారో లేదో, షాకిరా మొహమ్మద్ ఛానల్లో చూడండి. టూ మెనీ థింగ్స్ అనమాట, అసలు సర్దడానికి టైమే సరిపోవట్లేదు. అందుకే నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు, లైట్గా చేశాను. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి, పక్క బిల్డింగ్లోకి వెళ్ళడానికి. 4th ఫ్లోర్లో కూడా ఉంటుంది, ఒకసారి అడగండి వాళ్ళని. అంటే మనం కిందకి వెళ్ళి పక్క బిల్డింగ్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ వచ్చేసి హోమ్ డెకోర్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే ఇంకా బేసిక్ యూటెన్సిల్స్ అవి కాకుండా అడిషనల్ ఉంటాయి చూసారా, గిఫ్టింగ్ ఐటమ్స్ కానీ, ఇంకా ఫ్రిడ్జ్లో బాక్సెస్ కానీ, గ్లాసెస్ అండ్ కప్స్, డిన్నర్ సెట్స్, ఇట్లాంటివన్నీ ఈ బిల్డింగ్లో ఉంటాయి. ఇక్కడ ఒకటి కాఫీకి సంబంధించి గిఫ్టింగ్ సెట్ ఉంది, అదే మేము చెక్అవుట్ చేస్తూ ఉన్నాము. మేము తీసుకుంది బాగుందా, ఇది బాగుందా అనేసి. అండ్ ఇక్కడ కాఫీ, టీ, షుగర్ కంటైనర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. 3000 అది, ఎప్పటికైనా తీసుకుందాంలే ఇప్పుడు వద్దు అనేసి వదిలేశాను. నాకేంటంటే స్లోగా ఇంట్లో కొద్దిగా బ్రాస్ తీసుకోవాలి అనేసి ఉందన్నమాట, స్టీల్ కొంచెం తీసేసి. అండ్ ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు, కాంస్యం, అవి చాలా కాస్ట్లీ ఉండే, అవి జస్ట్ చెక్అవుట్ చేసాము. ఇంకా ఈ ప్లేట్స్ ఒకటి తీసుకున్నామండి, నాకైతే ప్రైస్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఈ ప్లేట్స్ తీసుకున్నాము, చాలా ప్లేట్స్ ఉన్నాయి, మెలమైన్ ప్లేట్స్. బట్ ఆ డిజైన్ అనేది ట్రెడిషనల్గా బాగుందన్నమాట, అందుకనే అవి సెలెక్ట్ చేసుకున్నాము.
సో ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి లేదా పిల్లలు ఉన్నప్పుడు మనం ఈ మెటీరియల్ వాడచ్చు. ఇవి మైక్రోవేవ్లో అది పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి, కానీ నార్మల్గా అయితే బాగానే ఉంటుంది. ఇవి ట్రెడిషనల్ మోడల్ మట్టి వాటిలా ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాం మేము. ఇంకా రకరకాల ఫ్యాన్సీ గ్లాసెస్ అండ్ ఫ్యాన్సీ కప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ బిల్డింగ్లో ఉంటాయండి. సో మీరు కొత్తగా ఇల్లు సెటప్ చేస్తున్నట్లయితే, అంటే అన్నీ ఒకే రకమైన గ్లాసెస్, ఒకే రకమైన డబ్బాలు మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మంచి బ్రాండెడ్ ఉంటాయి. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ కదా అని వాళ్ళ బ్రాండే పెడతారని ఏం లేదు. మీకు ఇక్కడ బోరోసిల్, సెల్లో, మిల్టన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మంచి మంచి బ్రాండ్సే దొరుకుతాయి. కుక్కర్స్ అవి కూడా ఉంటాయండి. అంటే మేము మరీ టూ లెంగ్తీ అయిపోతుంది అనేసి నేను రెగ్యులర్ ఐటమ్స్ చూపించలేదు, కానీ అన్నీ దొరుకుతాయి. ఇంకా సెమోరా బ్రాండ్ అంతా 50% ఆఫ్ అన్నా కదా. ఇంకా ఈ కప్స్ చూడండి, 99 రూపీస్కి 6 కప్స్ అంట. సో గిఫ్టింగ్ పర్పస్కి బాగానే ఉంటాయి, ఇంట్లో కూడా బాగానే ఉంటాయి. ఇంక ఇప్పుడు కొరియన్వి మొత్తం డిన్నర్ సెట్స్ అన్నీ కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. అవైతే ఎన్ని రకాలు ఉన్నాయో చాలా బాగున్నాయి. ఇవన్నీ సిరామిక్ అనమాట. కొంచెం కాస్ట్లియర్ సైడ్ ఉన్నాయి, కానీ ఎవరికైతే ఇలాంటి వాటి మీద ప్యాషన్ ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు. ఈవెన్ కప్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు కప్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. మూడు బట్టి కప్ మారుస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, బట్ నేను అది లిమిట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మీరు గ్లాస్కి సంబంధించి ఎలాంటివి కావాలన్నా కానీ ఉంటాయి. అండ్ ఆల్సో ఆల్ బ్రాండ్స్ అనమాట. ఇంకా ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్లో మీకు అఫోర్డబుల్ రేంజ్ నుంచి చాలా ప్రీమియంవి కూడా ఉంటాయి. మేము ఈ డబ్బాలు ఐకియా నుంచి ఆగ్రోమేక్ వరకు చూస్తూనే ఉన్నాము, ఎందుకంటే ఇప్పుడు ఆవకాయ పెట్టే టైం కదా. సో ఎలా ఉంటాయి అనేసి మీరు ఇక్కడ ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళు వాటర్ పోసి లీకేజ్ కూడా చెక్ చేసి ఇస్తున్నారు. చాలా రకాలు ఉన్నాయి. సో మీరు కారం వేసుకోవాలనుకున్నా, ఆవకాయ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలనుకున్నా కానీ ఎలాగో మనం గ్లాస్ కానీ సిరామిక్ కానీ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటిల్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇలాంటివి అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే అసలు షూట్ కోసమైనా తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఇంకా అసలు ప్లేస్ లేదు. రియల్గా ఇట్లాంటి ఫుడ్ వండుకొని మనం తింటున్నాము అంటే మాత్రం తీసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. చాలా కంట్రోల్ ఉండాలండి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే నార్మల్గానే మనకి కిచెన్ ఐటమ్స్ అంటే బాగా పిచ్చి ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. సో క్యూట్. అసలు సాసెస్ వేసుకోవడానికి, డిప్స్ వేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. గిఫ్ట్ సెట్స్ లాగా కూడా నాకు బాగా అనిపించాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా మనం హౌస్ వార్మింగ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి, ఏదో ఒకటి ఇచ్చే బదులు కిచెన్ ఐటమ్స్ ఇచ్చామంటే డెఫినెట్గా నచ్చుతాయి. సో ఒకసారి క్విక్గా మేమేం కొన్నామో చూపించేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక వినాయకుడి విగ్రహం తీసుకున్నాము, ప్లేట్స్ తీసుకున్నాము, ఈ పీట తీసుకున్నాము, అండ్ ఇంకా హోమ్ టెంపుల్లో ఇట్లా కట్టేది తీసుకున్నాము. గణేష్ది లీవ్స్ మీద గణేష ఇమేజ్ వస్తుంది, అది తీసుకున్నాము. ఒక పీలర్ తీసుకున్నాను. అండ్ ఈ జర్మన్ సిల్వర్ది గ్లాసెస్ ఉన్నాయి. ఇది ఒక గిఫ్టింగ్ సెట్ అనమాట. ఇది కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది పన్నీర్ బౌల్ అండి. ఇది నేను మొన్న వ్లాగ్లో చూపించాను, షకీరా మొహమ్మద్ ఛానల్లో చూడండి ఎలా ఉంది అనేది చూపించాను. సో ఇది చెరొక్కటి తీసుకున్నాము. ఇంకా చాలా వరకు రెండు ఐటమ్స్ తీసుకున్నాము, ఒక్కటే ఎలా తీసుకుంటాం చెప్పండి. సో ఇవి కూడా 2 తీసుకున్నాము. కాఫీ ఫిల్టర్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఇంకా ఈ అగరబత్తి నేను తీసుకున్నాను. సో ఇదన్నమాట మా షాపింగ్ అయితే. అండ్ సేల్స్ అయితే ఏమీ ఉండవండి, ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే చైర్స్ కూడా తీసుకున్నాము, ఒక్కొక్కటి 900 పడింది. వీటి క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో ఇంకేమైనా మర్చిపోయినట్లయితే కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.